சார் தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது இருந்தாலும் எதிர்கட்சிகள் கைது கொண்டு போய் சார் தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது సార్ స్వంత ఆందోళనలు హడావిడి మధ్య ఉదయనిధి ఏమన్నారు ఎగ్జాక్ట్ గా మనకి వినబడలేదు కానీ ఆయన మాట్లాడారు రెస్పాండ్ అయ్యారు చాలా షార్ట్ గా మాట్లాడారు నా అరెస్ట్ ఒక జోక్ లీగల్ గా పోరాడతాను ఇది ఉదయనిధి స్టాలిన్ చాలా క్లియర్ గా చెప్పిన మాట సో మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడించడానికి ప్రయత్నించినప్పుడు ఇది అరెస్టా లేకపోతే మీ స్పందన ఏంటి మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు తెలుసుకునే ప్రయత్నంలో ఇది ఒక జోక్ ఖచ్చితంగా లీగల్ గా పోరాడతామని చెప్పి ఉదయనిధి స్టాలిన్ చెప్పారు చాలా కూల్ గా కంపోజ్ గా కనిపిస్తూ ఉన్నారు పోలీస్ వాహనం ఆయన్ని తంజావూరుకి తరలిస్తోంది ప్రస్తుతానికి అయితే ఇంకొక వైపు పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళన దృశ్యాలు మనం చూస్తున్నాం మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు చేతిలో బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళంతా నినాదాలు చేస్తూ ఉన్నారు కొద్దిసేపటి క్రితం మన ఉదయనిధి స్టాలిన్ నివాసం దగ్గర టీవీకే అండ్ డిఎంకే కార్యకర్తల మధ్య నెలకొన్న ఆ ఉద్రిక్త పరిస్థితి కూడా మనం చూసాము పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఒకరు దూషించుకోవడం ఉదయనిధి స్టాలిన్ నివాసాన్ని ముట్టడించడానికి టీవీకే కార్యకర్తలు ప్రయత్నించడం అలాగే డిఎంకే కార్యకర్తలు ఆయన్ని అరెస్ట్ని అడ్డుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ మనకు కనిపించాయి అయితే పోలీసులు ముందుగానే పెద్ద ఎత్తున ఆయన నివాసం దగ్గరికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన్ని చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ఆయన నివాసం నుంచి కూడా తంజావూరుకి తరలిస్తూ ఉన్నారు తంజావూరు పిఎస్లోని ఉదయనిధి స్టాలిన్ మీద కేసు నమోదైన క్రమంలో ఆయన్ని అక్కడికే తరలిస్తూ ఉన్నారు పోలీసులు సార్ தொடர்ந்து எதிர்கட்சி